ఈ రోజు మనం బద్రీనారాయణ ఆలయం అదేనండి బద్రీనాథ్ కోసం తెలుసుకుందాం. ఆలయం గాని ఆ ప్రాంతం గాని విష్ణుమూర్తికి అంకితం. ఈ ఆలయం చార్ధామ్ తీర్థయాత్రలో ఒకటి. విష్ణుమూర్తికి అంకితం చేసిన 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ విష్ణుమూర్తి బద్రీనాథుడిగా వెలిశారు. హిందువులు విష్ణువు యొక్క స్వయంభుగా వెలిసిన విగ్రహాల్లో ఒకటిగా భావిస్తారు ఇక్కడ పూజించబడే బద్రీనారాయణ స్వామిని. ఈ బద్రీనాథ్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రధాన పూజారిని దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ నుండి ఎన్నుకోబడిన నంబూదిరి బ్రాహ్మణుడు. బద్రీనాథ్ గురించి ఒక పురాణం ఉంది, అదేంటో తెలుసుకుందాం. పూర్వం శివపార్వతులు అక్కడే నివసించేవారంట. ఇది హిమాలయాల్లో దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక అందమైన ప్రదేశం. ఒకరోజు శివపార్వతులు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తుండగా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ ఏడుస్తున్న బిడ్డను చూసి పార్వతీదేవికి మాతృప్రేమ ఉప్పొంగింది. ఆ పిల్లవాడిని చూడగానే ఆ పరమేశ్వరుడికి మొత్తం అర్థమైపోయింది. తను ఎత్తుకోవడానికి వెళ్తున్న పార్వతీదేవిని గమనించిన శివుడు వద్దు ముట్టుకోవద్దు అని ఆపుతారు. దానికి పార్వతీదేవికి కోపం వస్తుంది. అప్పుడు మాత స్వామి మీరు ఇంత క్రూరమైన వారా అని అడుగుతుంది. అప్పుడు శివుడు నాకెందుకో ఈ పిల్లవాడిని చూస్తే అనుమానంగా ఉంది. చూడు ఈ ప్రదేశంలో మనం తప్ప ఇంకెవ్వరూ ఉండదు. అలాంటిది మన ఇంటి గుమ్మం దగ్గరకు ఎందుకు వస్తాడు? ఎవ్వరూ లేరు. చుట్టూ తల్లిదండ్రుల పాదముద్రలు కూడా లేవు అని అంటాడు. అయినా పార్వతీదేవి ఊరుకోకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకొని ఇంట్లోపలికి తీసుకువెళ్తుంది. ఇంట్లోపలికి వెళ్ళగానే పిల్లవాడు ఏడుపును ఆపేసి హాయిగా అమ్మ ఒడిలో కూర్చొని ఆనందంగా శివుడి వైపు చూస్తున్నాడు. దీని పర్యావసారం ఏంటో శివుడికి తెలుసు, కానీ ఆయన సరే ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లు ఉన్నాడు. తర్వాత పిల్లవాడికి ఆహారం తినిపించి పార్వతీదేవి శివునితో కలిసి స్నానమాచరించడానికి బయటకు వెళ్తుంది. తిరిగి వచ్చి చూసేసరికి తలుపులను లోపల నుంచి ఎవరో తాళం వేసి ఉండడం గమనిస్తారు. ఉలిక్కిపడిన పార్వతీదేవి తలుపులు ఎవరు మూసారు అని శివుణ్ణి అడుగుతుంది. అప్పుడు ఆ పరమశివుడు ఇలా అంటాడు, పార్వతి నేను నీకు ముందే చెప్పాను ఆ పిల్లవాడిని ముట్టుకోకు, ఎత్తుకోకు, ఇంట్లోపలికి తీసుకురావద్దు, నాకు అనుమానంగా ఉంది అని. నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు మనల్నే బయట పెట్టాడు. అయ్యాక అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడుగుతుంది, స్వామి ఇప్పుడు ఏం చేద్దామని. ఆ పిల్లవాడి రూపంలో వచ్చింది మరి ఎవరో కాదు, శ్రీ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు. విష్ణువుకు ఆ ప్రాంతం ఎంతగానో నచ్చుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ నాటకాన్నంతా ఆడాడు ఆయన. విష్ణువు యొక్క నాటకాన్ని ముందుగానే పసిగట్టాడు కాబట్టి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ బిడ్డను ముట్టుకోవద్దు, ఇంట్లోపలికి తీసుకువెళ్లొద్దు అని చెప్పాడు. ఇప్పుడు శివుడు ముందు 2 దారులున్నాయి. ఒకటి ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి దాన్ని కాల్చేయడం, లేదా వేరే ప్రాంతానికి వెళ్లి వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకోవడం. దానికి తోడు అక్కడున్నది శ్రీ మహావిష్ణువు. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఇంకెక్కడికైనా వెళ్లిపోదాం, ఇది మీ ప్రియమైన బిడ్డ కాబట్టి నేను దానిని తాకలేను, దానికి హాని కూడా తలపెట్టలేను అని అంటాడు. పారిజాత వృక్షం కోసం శ్రీకృష్ణుడు ఇంద్రుడిని ఎలా అయితే బోల్తా కొట్టిస్తాడో అలానే ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న అందాలకి ముగ్ధుడయి ఆ ప్రదేశంలో ఉండాలనుకొని మహాశివుడు మరియు పార్వతిని మోసం చేస్తాడు. ఈ విధంగా శివుడు తన సొంత ఇంటిని కోల్పోయి పార్వతీదేవితో పాటు పయనమయ్యి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉండగా చివరిగా కేదార్నాథ్ లో స్థిరపడతారు. తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటో చెప్పనా, ఎవ్వరిపైన జాలి చూపించొద్దు. అలా చూపించామే అనుకోండి లాస్ట్ కి మనము దిక్కులేని వాళ్ళం అవుతాం. కాలక్రమేణా బద్రీనాథ్ ఆలయాన్ని స్థాపించింది ఆది శంకరాచార్యులు. నేటికి కూడా ఆయన సాంప్రదాయబద్ధంగా నెలకొల్పిన కుటుంబాల వారసులైన వాళ్ళే ఈ ఆలయంలో అర్చకులుగా ఉంటున్నారు. భక్తులు గర్భగుడిలోని బద్రీనాథుని విగ్రహానికి పూజలు చేయడానికి ముందు అలకనంద నదిలో పవిత్రంగా స్నానం చేసే గుడి లోపలికి వస్తారంట. ఈ బద్రీనాథ్ ఆలయం ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మేలో తెరుస్తారు. అలానే నవంబర్ 3వ వారంలో శీతాకాలం కోసం మూసేస్తారు. ఈ విధంగా చూస్తే ప్రతి సంవత్సరం 6 నెలల పాటు ఈ ఆలయం మూసే ఉంటుంది. ఆలయం మూసి ఉన్న సమయంలో జోషిమఠ్ లోని నరసింహ ఆలయంలో బద్రీ విశాల్ ప్రార్థనలు కొనసాగుతుంటాయి. ప్రతి మనిషి తన జీవిత కాలంలో చూడవలసిన పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి. సో కుదిరినప్పుడు వెళ్ళి చూడండి.